కార్తీక పురాణం 5వ భాగం. కార్తీక వ్రతమహత్యం, ఎలుకకు శాప విమోచనం. కార్తీక వ్రతం చేయడం వలన విశేషమైన పుణ్య ఫలితాలను లభిస్తాయి. ఒకవేళ కార్తీక వ్రతం చేయడం కుదరకపోతే ఆ వ్రత మహత్యం విన్నా కూడా అనేక శుభాలు కలుగుతాయి, పాపాలు పూర్తిగా ధ్వంసమవుతాయి. అందుకు ఉదాహరణగా ఒక కథను చెబుతాను అంటూ జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెప్పడం మొదలు పెడతాడు. పూర్వం కావేరీ నదీ తీరంలో దేవశర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ఎంతో నియమనిష్టలు కలిగినవాడు. ప్రతినిత్యం పూజ పూర్తి అయితేనే తప్ప ఆహారంగా ఏమీ తీసుకునేవాడు కాదు. కార్తీక మాసంలో ఉపవాస దీక్షను చేపట్టి శివకేశవులను సమానంగా ఆరాధించేవాడు. అలాగే పురాణం పఠనం, శ్రవణం చేసేవాడు. ఆయన నియమ నిష్టలను గురించి తెలిసిన వారు ఆయనను ఎంతో గౌరవించేవారు. ఉన్న దాంట్లోనే ఎంతో గౌరవంగా సంతృప్తికరంగా జీవిస్తున్న ఆయనకు తన కొడుకు దేవదత్తుడు తన మాట వినకపోవడం బాధను కలిగిస్తూ ఉంటుంది. మంచి మార్గంలో నడవకపోయినా పర్వాలేదు, కానీ తన కొడుకు చెడు మార్గం దిశగా అడుగులు వేస్తూ వెళుతుండటం ఆయనకు ఆందోళన కలిగిస్తుంది. ఇక కొడుకు ధోరణి మరో కోణం ఆయనకు మరింత వేధిస్తూ ఉంటుంది. తాను ఎంతగా భగవంతుడిని ఇష్టపడతానో అలాంటి భగవంతుడు లేడని అతను వాదిస్తూ ఉండడాన్ని ఆయన భరించలేకపోతుంటాడు. ఈ విషయంలో తన కుమారుడికి నచ్చజెప్పడానికి ఆయన ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోతుంది. కనీసం కార్తీక మాసంలోనైనా కోవెల్లో దీపం పెట్టమని దేవదత్తుడితో చెప్తాడు. అందుకు ఆయన నిరాకరించడమే కాకుండా అసలు దేవుడే లేడంటూ తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. ఆ మాట దేవశర్మకు తీవ్రమైన ఆగ్రహాన్ని కలిగిస్తుంది. దాంతో ఆయనలోని సహనం నశిస్తుంది. దేవుడు లేడని అన్నందుకుగాను ఎలుకవై చెట్టు త్వరలో కాలం గడపమని శపిస్తాడు. తండ్రి శాపం ఫలిస్తుందని తెలిసిన దేవదత్తుడు తన తప్పును మన్నించమని కోరుతూ ఆయన పాదాలపై పడతాడు. దాంతో ఆ తండ్రి మనసు కాస్త కరుగుతుంది. కార్తీక వ్రతమహత్యం గురించి పూర్తిగా విన్నప్పుడు తిరిగి మానవ రూపం వస్తుందని శాప విమోచనం చెబుతాడు. తండ్రి శపించినట్టుగానే దేవదత్తుడు ఒక భయంకరమైన అడవిలో ఒక పెద్ద వృక్షం తొర్రలో ఎలుకగా రోజులు గడుపుతూ ఉంటాడు. ఆయన ఎలుకగా మారిన మానవ స్పృహ ఉంటుంది. అందువలన అడవికి అక్కడి జంతువులకు ఆయన మరింత భయపడుతూ ఉంటాడు. ఆ చెట్టు త్వరలో నుంచి బయటకు వస్తే ఏం జరుగుతుందో అనే భయంతో లోపలే ఉంటూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లోనే విశ్వామిత్రుడు తన శిష్య బృందంతో కలిసి ఆ అడవి మార్గంలో వెళుతూ ఉంటాడు. అలా ఆయన ప్రయాణం బడలిక కారణంగా అలసిపోయిన ఆయన ఆ చెట్టు నీడలో కూర్చుంటాడు. అది కార్తీక మాసమే కావడంతో ఆ మాసాన్ని గురించి ప్రస్తావన వస్తుంది. శిష్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇస్తూ ఉంటాడు. అదే సమయంలో ఒక కిరాతకుడు అటుగా వస్తాడు. విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చిన ఆ కిరాతకుడు ఆయన గొప్పవాడనే విషయం అర్థమైపోతుంది. అందువలన ఆయన తన జీవితం పట్ల అసంతృప్తిని విశ్వామిత్రుడి దగ్గర వ్యక్తం చేస్తాడు. తన జీవితానికి ఒక మంచి మార్గం చూపించమని కోరుతాడు. అడవిలో తిరుగుతూ ఇతర జీవులను హింసిస్తూ తన ఆకలిని తీర్చుకుంటూ గడపడంలో తనకి సంతోషం లేదని చెప్తాడు. అందువలన ఇకపై తాను ఇలాంటి జన్మను ఎత్తడం మంచి మార్గమైనదేనా ఉంటే సెలవిమని కోరుతాడు. కార్తీక వ్రత మహత్యాన్ని వినడం వలన సమస్త పాపాలు, దోషాలు, శాపాలు తొలగిపోతాయని విశ్వామిత్రుడు చెబుతాడు. ప్రశాంతమైన జీవితము, మరణానంతరం శివలోక ప్రాప్తి కలుగుతాయని అంటాడు. అయితే అదేదో తనకి చెప్పమని ఆ కిరాతకుడు కోరుతాడు. అందుకు అంగీకరించిన విశ్వామిత్రుడు కార్తీక మాసం విశిష్టతను, స్నానం, జపం, దానం, ఉపవాసం, దీపారాధన, దీపదానం, పురాణ శ్రవణం మొదలైన వాటిని గురించి వివరంగా చెబుతాడు. అలా విశ్వామిత్రుడు ఆ కిరాతకుడికి కార్తీక వ్రతమహత్యం గురించి చెబుతూ ఉండగా ఆ చెట్టు త్వరలోని ఎలుక వింటుంది. ఫలితంగా
ఎలుక రూపంలోని దేవదత్తునికి శాప విమోచనం అవుతుంది. దేవదత్తుడు వచ్చి విశ్వామిత్రుడికి నమస్కరించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత కాలంలో ఆ కిరాతకుడికి కూడా ఉత్తమ గతులు కలుగుతాయి.